నాగాస్త్రం అనేది మహాభారతం పురాణ కథల్లో వినిపించే శక్తివంతమైన దివ్యాస్త్రం. ఇది నాగదేవతల శక్తిని కలిగి ఉంటుంది. ప్రయోగించగానే ఇది భయంకరమైన పాముల రూపంలో శత్రువులపై దాడి చేస్తుంది. ఈ పాములు సాధారణమైనవి కావు. అవి అగ్ని, విషం, శక్తితో కూడినవి. మహాభారతంలో కర్ణుడు, అశ్వత్థాముడు వంటి వీరులు ఈ అస్త్రాన్ని ఉపయోగించిన సందర్భాలున్నాయి. ఈ ఆయుధానికి విరుగుడు కూడా ఉంది, గరుడాస్త్రం. ఇది నాగులను నిర్మూలించే శక్తిని కలిగి ఉంటుంది. ఇవి ఒకటి అర్జునుడు మరియు కర్ణుడి యుద్ధంలో చాలా ప్రసిద్ధి చెందాయి. కురుక్షేత్ర యుద్ధంలో ఒక రోజు కౌరవ పక్షంలోని యోధులు అర్జునుడిని ఆపలేకపోతున్నారు. ఆ సమయంలో కర్ణుడు అర్జునుడిని చంపడానికి అత్యంత శక్తివంతమైన ఈ నాగాస్త్రాన్ని ఉపయోగించారంటున్నారు. కర్ణుడు నాగాస్త్రాన్ని సిద్ధం చేసి మంత్రోచ్చారణ చేసి ప్రయోగిస్తాడు. ఆ బాణం ప్రయోగించగానే అది గగనంలో పాము రూపం దాల్చి కళ్ళల్లో విషాగ్నితో అర్జునుడి వైపు దూసుకెళ్తుంది. కృష్ణుడు రథసారథి కాబట్టి ప్రమాదాన్ని గమనించి అర్జునుడి తలను తప్పించేలా రథాన్ని కిందకు వంచుతాడు. నాగాస్త్రం అర్జునుడి కిరీటంను తాకి వెళ్లిపోతుంది. కృష్ణుడి సమయస్ఫూర్తి వల్ల ఆ రోజు అర్జునుడు బతికాడు. మహాభారతం ప్రకారం నాగాస్త్రం సాధారణంగా నాగదేవతలు లేదా యోధుల ఆశీర్వాదంతోనే లభిస్తుంది. తక్షకుడు పాముల రాజు ఈ ఆయుధాన్ని యోధులకు అనుగ్రహించేవాడని కథలున్నాయి. నాగాస్త్రంలోని శక్తి పాముల వేగం, కష్టితత్వం, విషం. యుద్ధంలో ఎదుర్కోవడం చాలా కష్టం. నాగాస్త్రాన్ని తిప్పికొట్టడానికి లేదా నిర్వీర్యం చేయడానికి గరుడాస్త్రం ఉపయోగిస్తారు. గరుడు నాగుల శత్రువు కాబట్టి గరుడాస్త్రం ప్రయోగిస్తే నాగాస్త్రంలోని పాములు వెంటనే నశిస్తాయి. మహాభారతంలో అర్జునుడికి గరుడాస్త్రం తెలిసి ఉండడం వల్ల అతడు ఈ దివ్యాస్త్రాన్ని ఎదుర్కోగలడు. కానీ ఆ రోజు మాత్రం కృష్ణుడి వల్లే ప్రమాదం తప్పింది. Don't forget to subscribe.